మాట చదువుకున్నాం. ఆదికాండం 3వ అధ్యాయం 13వ వచనాన్ని మరొకసారి మనం చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం 13వ వచనం. నువ్వు చేసినది ఏమిటి అని అడుగగా సర్పము నన్ను మోసపుచ్చినందున. ఎవరు? సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తింటినెను. అపవాది మన దగ్గర ఏమి దొంగిలిస్తున్నాడు? ఉదయం నేను ఈ టాపిక్ 3 పాయింట్స్ చెప్పాను. ఉదయం రాని వాళ్ళు రాసుకోండి అవసరం అనిపిస్తే. 1, అపవాది మన దగ్గర నుంచి దొంగిలించేది డబ్బులు కాదు, బంగారం కాదు, మన వస్తువులు కాదు, మన భూమి కాదు, మన బట్టలు కాదు. వాడికి మన బట్టలతో, మన బంగారంతో, మన వస్తువులతో పని లేదు. ఎవరికి? అపవాదికి. పక్కింటోడికి అవసరమే, దొంగోడికి అవసరమే, కానీ అపవాదికి మాత్రం అవసరం లేదు. మరి అపవాది సంఘం దగ్గర ఏమి దొంగిలిస్తున్నాడు అంటే, ఇక్కడ అవ్వాదాముడికి దేవుడిచ్చింది ఏంటంటే అధికారం. సృష్టి అంతటి మీద, ఏదైనా తోట మీద అధికారం ఇచ్చాడు. అవ్వాదాములు వాటికి పేర్లు పెట్టారు. చివరికి మోసపుచ్చి సర్పము నన్ను మోసపుచ్చింది అంటున్నాడు అవ్వ. అలాగే దేవుడిచ్చిన అధికారాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. 1. 2, క్రీస్తులో ఉన్న ఆనందాన్ని, సరళతను, పవిత్రతను వాడు దొంగిలిస్తున్నాడు. రెండోది ఏం దొంగిలిస్తబడుతుంది మనలో? ఆనందాన్ని దొంగిలిస్తున్నాడు. మనం గమనిస్తాం ఎలా ఉన్నారు అంటే, వాళ్ళని చూస్తానే మనకు అర్థమవుద్ది కదా, ముఖం చూస్తానే అర్థమైపోద్ది. ఎప్పుడు నవ్వే కృపరాజు గారు దిగులుగా ఉన్నాడంటే ఎవరో ఏదో దొంగిలించారు. మా దగ్గర ఏమి లేవులేండి, దొంగిలించేంత ఏమి లేవు. ఆనందమో, సంతోషమో, హృదయంలో ఏదో ఒక వేదన. క్రీస్తులో ఉన్నటువంటి ఆనందాన్ని అపవాది దొంగిలిస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం రాసుకోండి. 3వది చదువుతావా? చదువు. సర్పము తన కుయుక్తి చేత మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎవరనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమోనని ఎవరు భయపడుతున్నారు? పౌలు. ఎట్లయినను తొలగిపోవునేమోనని. ఎస్, సంఘము ఏమైపోతారంటే కొన్నిసార్లు తొలగిపోతూ ఉంటారు. ఏదో ఒక విధంగా మభ్యపెట్టి మసిపూసి మారేడుగా చేస్తూ ఉంటారు మాయ మాటలతో. దేవుడు అడిగితే ఏం చెప్తుంది అవ్వ? సర్పము నన్ను మోసపుచ్చింది. సర్పానికి ఏముంది? కుయుక్తి ఉంది. యుక్తి వేరు, చెప్పండి. కుయుక్తి వేరు. యుక్తి అంటే ఏంటి? సహజమైన జ్ఞానం, సహజంగా. కుయుక్తి అంటే ఏంటి? దాన్ని ఏమంటారంటే మీరు మామూలుగా వీడి జ్ఞానమే కానీ అతి తెలివి. నేను ఉదయం చెప్పాను, సర్పము మన భాషలో ఏం మాట్లాడుకుంటాం? పురుగు అని కూడా సంబోధిస్తాం. ఏమైందమ్మా బాబుకి హాస్పిటల్కి వచ్చారంటే పురుగు కుట్టింది సార్ అన్నారు. పురుగు అంటే
పాము. ఏమండి ఇంత పురుగు లేదా ఇంత బారు పురుగు, అది ఎంత పెద్దదని కానివ్వండి, మాట్లాడిద్దా సర్పం? ఆ సర్పం కాదులేండి, మామూలు సర్పాలు. ఇప్పుడు మన ఇంటికి వచ్చిన పాము ఉంది, ఎప్పుడైనా రూతమ్మ బాగున్నావా, నిన్నెవరు పలకరియట్లేదు, నేను పలకరిద్దామని వచ్చాను అని ఎప్పుడన్నా మాట్లాడిందమ్మా రూతమ్మక్క? లేదు. మార్తమ్మక్క ఎటు చూస్తున్నావు, ఇటు చూడు, హల్లెలూయా. ఎప్పుడన్నా మన ఇంటికి వచ్చిన పాము, అడ్డుపోయే పాము ఎప్పుడన్నా హాయ్ హౌ ఆర్ యు ప్రశాంత్, బాగున్నారా, మీరు పైన ఉన్నారు, మీ దాకా రాలేనా ఎప్పుడన్నా పలకరించిందా? మన ఇంటి ముందు తిరిగే పావులు పలకరియో, అవి మాట్లాడవు. ఆమె కానీ అది ఏంటి? కుయుక్తి. నేను ఉదయం చెప్పాను, ఏమన్నా పురుగుకే కుయుక్తి ఉంటే, దేవుని ఆకారములో, దేవుని సృష్టిలో, దేవుని పోలికలో 6 అడుగులు 7 అడుగులు అడదంపదేగా మన యూట్యూబ్లో చూసిన ఒక అమ్మాయి ఎంత ఎత్తుంది, చాలా ఎత్తుంది. ఆయన ఎంత ఎత్తున్నాడు తెలుసా? నాలాగున్నాడు. ఏమండి ఇంతెత్తు ఇంతలా ఉన్నటువంటి మనము ఓడిపోతున్నాం. ఎవరి ముందు? అపవాది ముందు. మామూలుగా మనం జ్ఞానం కలిగి ఉండాలి. అందుకనే ప్రభు చెప్తున్నాడు యాకోబు పత్రికలో, మీకు జ్ఞానము కొద్దిగా ఉంది, మీకు జ్ఞానం కొద్దిగా ఉంది. ఏంటి జ్ఞానం? అత్యలివి గురించి కాదు జ్ఞానం, కాదు భర్త మీద గెలిచేదో, భార్య మీద గెలిచేదో, పిల్లల మీద గెలిచేదో, పక్కింటోళ్ళ మీద గెలిచేదో యుక్తి కలిగి మాట్లాడతారు. ఆ జ్ఞానం కాదు, అపవాదిని గెలిచే జ్ఞానం, అపవాదిని జయించే వారి తంత్రాలను గ్రహించే జ్ఞానం కావాలి. అది పౌలు గ్రహించాడు. అందుకంటాడు వివేచనాత్మకమైనటువంటి జ్ఞానం మీకు కావాలి. దానికోసం మనం ప్రార్థన చేయాలి. ఏ వైపు నుంచి అపవాది దాడి చేస్తున్నాడో, ఏ వైపు నుంచి నిన్ను దొంగిలిస్తున్నాడో దాన్ని గ్రహించాలంటున్నాడు. ఆమేన్. ఒక పాము మోసం పచ్చింది, పాము కంటే శక్తివంతులను దేవుడు మనకు మార్చాడు. ఒక మనిషికి ఉన్నటువంటి జ్ఞానం మరి దేనికి ఉంటే చెప్పండి కదా. కానీ కుయుక్తిగా ఏం చేసిందంట? మోసపరుస్తున్నారు, మీరు ఎక్కడా తొలగిపోతారోనని భయపడుతున్నారు. క్రీస్తులో ఉన్న ఆనందాన్ని అపవాది దొంగిలిస్తున్నారు. మూడవదిగా చెప్పాను, యోబు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఆరోగ్యాన్ని చదువుతారా? యోబు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబులో ఏం దొంగిలించాడు? ఒకటే కాదులే, అన్ని పోగొట్టుకున్నాను. ఎవరయ్యా అంటే బైబిల్లో యోబు అన్ని పోగొట్టుకున్నాడండి. చివరికి పాస్టర్ గారు చెప్పిన ప్రమాణాలు కూడా మర్చిపోయింది ఆమె. ఎవరు? భార్య. ఇక్కడ భలే తల ఊపుతారండి, నాకు నవ్వొస్తుంది ఒక్కోసారి. పెళ్లి చేయించేటప్పుడు మేము చెప్తామా వ్యాధి ఎందును, నాకంటే గట్టిగా చెప్తారు వ్యాధి ఎందును, ఏమంటే ఆరోగ్యమందును. ఒక ఆయన అంటున్నాడు, అన్నా నా పెళ్లి చేసేటప్పుడు అది నాకు కొద్ది ముందే వాట్సాప్ పెట్టి అంటున్నాడు ప్రేమ్. హల్లెలూయా. ఏమేం చెప్పాలా వాట్సాప్ పెట్టి అన్నాడు. నేను అన్నాను, ఆళ్ళ పెళ్లికి వీళ్ళ పెళ్లికి తిరగరా, పద్దాక నువ్వు ఆ డ్యూటీ అంటే అట్లా ఉండమాక, అది పెళ్లిళ్ళు తిరుగుతూ ఉండంటే అప్పుడప్పుడు వస్తుంటాడు పిలిస్తే. హల్లెలూయా. అప్పుడేమో పట్టినట్టుగా బాగా చెప్తాం, కానీ నిలబడవలసిన సమయంలో అన్ని పోగొట్టుకున్నాడు. అన్ని సైతానే దొంగిలించింది. అంటే దేవుని ప్రమేయం లేకుండా ఏది జరగదు. అపవాది దొంగిలించేశాడు. ఇక్కడ మా టాపిక్ లో యోబులో ఉన్నటువంటి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, అన్ని విధాల ఆరోగ్యాన్ని అపవాది ఏం చేశాడు? దొంగిలించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే నేను ఉదయం మాట్లాడుతూ మెలకువగా ఉండాలి. ఏమండి? మెలకువగా ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మెలకువగా ఉంటే దొంగోడు రాడు. మెలకు ఉండాలి. ఒక ఆమె
సువార్త కూటాలకు వెళ్ళాలని భార్య దగ్గర పర్మిషన్ తీసుకుందంట. ఆ భర్తకి ఈ భార్యను పంపించడం ఇష్టం లేదు. దూరమనో చలనో ఇంకేయో కొన్ని కారణాలు ఉంటాయి. కొంతమంది పంపిరు, కారణాలు వేరే ఉంటాయి. సరే నువ్వన్నా పోయా, నువ్వన్నా పో అని అందంట. అవునా, నన్ను వెళ్ళమంటావా? సరే అని చెప్పేసి ఈయన వెళ్ళాడు కూటాలకి, సభలకి. హల్లెలూయా. ఈయన పోయిన కాంచి ఏం చేస్తున్నాడంటే నిద్రపోతున్నాడు, వాక్యం వినట్లా. అయితే 3 పదాలు మాత్రం బాగా విన్నాడట. 3 పదాలు బాగా విన్నాడు. అదే రోజు రాత్రి వాళ్ళ ఇంట్లోకి దొంగతనానికి వచ్చారు మనుషులు. రోజు ఎవర్రా బాబు దొంగతనం చేస్తున్నారో అనుకున్నారంట వాళ్ళు. ఆ రోజు వాళ్ళ ఇంటికి దొంగతనానికి అటుగా వస్తా ఉన్నారు. తోట కానుకొని బయట కూర్చొని చక్కగా మాట్లాడుకుంటా భోజనం వడ్డిస్తా ఉంది. అక్క, అయ్యా నువ్వు సభలకు వెళ్ళావు కదా రాత్రి, ఏం వాక్యం విన్నావు? వెళ్ళాను బాగానే కూర్చున్నాను అని మాట్లాడతా. నువ్వు ఏదన్నా నేర్చుకున్నది విన్నదేమన్నా ఉందా అంటే, ఎందుకని లేదు, నేను పోతానే పాస్టర్ అన్నాడు, వచ్చినారా అని అడిగారంట. అంటే అందరు వచ్చారు కదా అన్నట్టుగా. ఈలోపు వాళ్ళు వస్తున్నారు. ఎవరు? దొంగోళ్ళు వస్తున్నారు దొంగతనం చేయటానికి. ఈ మాట గట్టిగా అన్నాడు. ఏం చెప్పాడయ్యా పాస్టర్ అంటే, వచ్చినారా అన్నాడు, అది నేను విన్నాను అని. ఆ మాట వాళ్ళు విన్నారు. ఎవరు? దొంగోళ్ళు. ఇటు చూపిస్తున్నాను కదా నీళ్ళు అనుకునేరు. నేను రాత్రి చెప్పాను, అక్కడ చేయి చూపించినంత మాత్రాన్ని మీరు కానీ కాదు, అలవాటు పరంగా సేవకులకు ఒక అలవాటు ఉంటుంది. యోహాను 3:16 చెప్తే ఏమంటే నాదేననుకొని ఆయన వెళ్ళిపోయాడట ప్రార్థన మధ్యలోని. ఆయన పేరు యోహాను. రైట్, బాగానే బట్టి పెట్టారు మీరు. హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి చేయి చూపించినంత మాత్రాన అయ్యగారు నాకు వెళ్ళే చూపిస్తున్నాడు ఏందో, నేను అలా వద్దు, అలవాట్లండి. స్తోత్రం. అందుకే మీరు అనుకుంటారే ఇటు చూపిస్తున్నాడు ఎవరు లేకపోయినా. దేవునికి స్తోత్రం. ఏమంటే ఈలోపు దొంగలు వచ్చారు. వచ్చినారా అనే పదం నేర్చుకున్నాడట. అది వాళ్ళు విన్నారు. వాళ్ళు ఏమను, రే మనం వచ్చింది చూసినట్టున్నారు వీళ్ళు, వీళ్ళకి తెలిసిపోయింది, కూర్చోండిరా, చూస్తున్నట్టున్నారు, కూర్చోండిరా. ఇదే పదం అయ్యా నువ్వు నేర్చుకున్నదని మళ్ళా అడిగింది భార్య. వచ్చిన వాళ్ళు కూర్చున్నారా, అందరు కూర్చోండి అంటారుగా పాస్టర్ గారు, కూర్చున్నారా అని అడిగాడట. అది విన్నాడట నా పాస్టర్ దగ్గర. ఇప్పుడు ఈ మాట గట్టిగా కూర్చున్నారా అని అడిగాడమ్మా మీ పాస్టర్ గారు అనేది. కూర్చున్నారా అన్నదే వాడు విన్నాడు. ఎవరు? దొంగతనం చేసేవాడు అన్ని అబ్జర్వ్ చేసుకొని జాగ్రత్తగా, అట్లా ప్రిపరేషన్ ఉండదు వాళ్ళకి. మన ఇంటికి డైలీ వచ్చిపోయేవాళ్ళు అయితే టక్కనే నువ్వు ఎక్కడ పెడతావు బీగాలు, ఆడ కాళ్ళు ఇట పైకి ఎత్తి బీగాలు తీసి నువ్వు ఏడ డబ్బులు దాస్తావో ఏడ దాసి డైలీ చూసేవాడికైతే తెలిసిద్ది. అప్పుడప్పుడే వచ్చాడు అనుకుని దొంగోడు, ఆడికేం తెలుసు కదా. కూర్చున్నారా అనేది కూడా ఆయన విన్నదేదో గట్టిగా చెప్పాడు. వాళ్ళు ఊరే మనం వచ్చింది చూశాడు, కూర్చున్నది కూడా చూశారు. ఈరోజు మన పని ఇంకా అయిపోయినట్టు. ఎక్కడుంటే మాత్రం మనకు పడతాయిరా ఈరోజు అని చెప్పేసి, రే పరా కుదరదులే, ఈరోజు చూశారు, వెళ్ళిపోదామని వాళ్ళు సైగ్గా వెళ్ళిపోతా ఉన్నారు చక్కగా. అయ్యా 3వది ఏంటో నేర్చుకున్నాను అన్నావు కదా. వచ్చినారు, కూర్చున్నారు, వాక్యం విన్నారు. పాస్టర్ గారు పోయేటప్పుడు ఏం చెప్పాడు? వెళ్తున్నారా, జాగ్రత్తగా వెళ్ళిరండి అన్న. వెళ్తున్నారా అని అన్నారమ్మా మీ పాస్టర్ గారు. అది అన్నారు వాళ్ళు. ఒరే మనం వచ్చింది చూశారు, కూర్చున్నది చూశాడు, వెళ్ళేది కూడా ఒరే లగెత్తుగా వెళ్ళి పారిపోయారంట. సభలు ఎంత మేలు చేసినాయి చెప్పండి. ఏమండి, నిజంగా ఈ 3 మాటలు ఎందుకు గుర్తున్నాయి? నిద్రపోయాడు కాబట్టి. అల్లెలు చెప్పండి. ఈ ఫస్ట్ లో వాక్యం ఏమి వెళ్ళలేదు. మనోళ్ళు కూడా ఒకసారి ఏం వాక్యం చెప్పారమ్మా పోయిన ఆదివారం పాస్టర్ ఏంటో బొలి చెప్పాడు. అంతే నవ్వులే, అన్ని జోకులే, సూపర్ చెప్పాడు. ఏం చెప్పాడంటే ఏమోనన్నా బలి చెప్పాడు. స్తోత్రం. నేనేమంటానంటే సభలు కూడా మేలు చేస్తాయి కొన్నిసార్లు. ఆ రోజు సభలకు వెళ్ళి రావటం వల్ల మేలు జరిగింది ఏంటి?
కుటుంబం రక్షించబడ్డది, మొత్తానికి దొంగలు రాలేదు. స్తోత్రం చేద్దాం. అపవాది దొంగతనానికి వస్తాడు. భార్యకు ఒక ఆశ ఉంది, నేను వాక్యం వినాలి, సువార్త వినాలని. కానీ ఈ భార్య ఏమైంది, మధ్యలోనే చెప్పబెట్టకుండా వెళ్ళిపోయింది. దేవుని దూషించి నువ్వు మరణం అంటే అన్ని విధాలుగా నాశ అయిపోయాడు. అన్ని విధాలుగా ఆరోగ్యాన్ని దొంగిలించాడు, కుటుంబాన్ని దొంగిలించాడు, పిల్లలను దొంగిలించాడు. ప్రేమందని బట్ట మెలకువ కలిగి ఉండాలి. 4వది వాక్యంలోనికి వద్దాం. ఈ 3 విషయాలు ఉదయం మాట్లాడాను. 4వది తిమోతికి రాసిన మొదటి పత్రిక. తిమోతికి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు చదువుదాం. ఓరే తాత, అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అపవాది దొంగిలించే 3వది ఏంటో తెలుసా? మన ఆత్మీయ ఫలాల్లో 3వది సాక్ష్యం. 4వది ఏం దొంగిలిస్తాడు? సాక్ష్యాన్ని దొంగిలిస్తాడు. సాక్ష్యాన్ని దొంగిలించడం అంటే రక్షణ పొందాము, మందిరానికి వస్తున్నాము, పరిచర్య చేస్తున్నాము, బాగున్నాము, బాగా ఎదుగుతా ఉన్నాం. ఈలోపు మనం ఏదో ఒకటి చేయకూడదు చేస్తాం. మనిషి నైజం చేస్తాము, ఎక్కడో చోట పడిపోతాము. అప్పుడేమైంది? సాక్ష్యాన్ని కోల్పోతాం. డబ్బు దొంగిలించటం వల్ల ఏం లాభం లేదు అపవాదికి, దొంగోడికి లాభం. కానీ ఈ దొంగోడు ఏం దొంగిలిస్తాడంటే దేవుడిచ్చిన ఆత్మీయమైన వరాలు, ఆత్మ సంబంధమైన విలువలు, ఆత్మ సంబంధమైన వరాలు, ఆధ్యాత్మికంగా ప్రభు రాకడ వరకు మనం కాపాడుకోవలసినటువంటి గిఫ్ట్స్ ఇవి. వీటిని దొంగిలిస్తే మనం ఏం పోగొట్టుకుంటాం తెలుసా? పరలోకాన్ని పోగొట్టుకుంటాం. ముఖ్యంగా సైతాన్ యొక్క ఉద్దేశం, కాన్సెప్ట్ ఒక్కటే, నువ్వు పరలోకం చేరడానికి వీల్లేదు. అది నువ్వు దేవుని దగ్గర ఉండటానికి ఇష్టం లేదు వాడికి, నువ్వు ఎదగటం ఇష్టం లేదు, బలపడటం ఇష్టం లేదు, పరిచయం చేయటం ఇష్టం లేదు, దేవుని సేవ చేయటం ఇష్టం లేదు, దేవుని పని చేయటం ఇష్టం లేదు. కాబట్టి నిన్ను రకరకాలుగా శోధించి దేవుని సేవలో ఎదుగుతున్న నిన్ను పూర్తిగా దూరం చేయటమే అపవాది యొక్క లక్షణం. ఆమేన్, హల్లెలూయా. ఇది తెలియక మనం ఏమైపోతున్నామంటే గ్రహించలేక రోజు రోజుకి దేవునికి, సంఘానికి, పరిచర్యకు, సువార్తకి, కొన్ని రకాల ఆత్మ సంబంధమైన విషయాల్లో బలహీనమైపోతున్నాం. భూ సంబంధంగా బాగానే ఎదుగుతున్నాం. ఏది ఎదగాలి, ఏ విషయంలో బలపడాలి? మనం క్రైస్తవులుగా ఆధ్యాత్మికంగా మనం బలపడాలి. ఆమేన్. ఆధ్యాత్మికంగా బలపడాలి, కానీ భూ సంబంధంగా బలపడుతున్నాం, అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నాం. కానీ దేవుని విషయంలో ఏమవుతున్నాం? డౌన్ అయిపోతున్నాం. ఇది ఎవరి పని? నీకు నాకు తెలీదు. మన అవుతున్నాము, దేవునికి దూరం అయిపోతున్నాము, అన్ని విధాలుగా ఆధ్యాత్మికమైనటువంటి విలువలు కోల్పోతున్నాం అన్న సంగతి మనకి తెలీదు. మంచి సాక్ష్యాన్ని దొంగిలిస్తాడు. ఏ విధంగా పోగొట్టుకుంటామో మనకి తెలీదు. ప్రేమందని పెట్టారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మన సాక్ష్యాన్ని మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. మొదట్లో మనం ఇక్కడ సాక్ష్యం చెప్తున్నాం. చాలా మంది ఉన్నతమైన సాక్ష్యాలు చెప్పారు ఇక్కడ. ఆ సాక్ష్యాన్ని చాలా మంది కాపాడుకోలేదు, అవునా? నిలబెట్టుకోలేదు. ఇది ఎవరి పని అంటే అపవాది పని. అపవాది నీ సాక్ష్యాన్ని దొంగిలిస్తున్నాడు, నీ విలువలను దొంగిలిస్తున్నాడు. అందుకే జాగ్రత్తగా ఉండాలి, బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. 5వదిగా మనం చదువుదాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 12వ వచనం. అపవాది దొంగిలించేది ఏంటి క్రైస్తవ జీవితంలో?
లూకా సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. త్రోవ పక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యమును, చూసారా, అపవాది దొంగిలించే 5వది ఏంటి? చెప్పాలి. వాక్యం ఉంటే ఏమవుతాం? వాక్యం ఉంటే, హృదయంలో వింటం సమస్య కాదు. వింటున్నాం. బైబిల్ అదే చెప్తుంది, మీరు వినుటకు మాత్రమే విందురు గాని. విన్నది మన దగ్గర ఉండాలి. విన్నది, నిన్న హాస్పిటల్కి వెళ్ళాను, ఒక తమ్ముడు తిన్నది తిన్నట్టే వాంతికి అవుతుంది. తిన్నట్టే ఇంకా వాడికి శక్తి ఉంటుందా? ఉండదు. వెంటనే ఏమవుతుంది? అది వాంతికి అయిపోతుంది. వాళ్ళు అంటున్నారు కుటుంబీకులు, అన్న పాలు తాగితే పాలు వచ్చేస్తున్నాయి, టిఫిన్ చేస్తే టిఫిన్, అన్నం తింటే అన్నం, ఉన్నట్టుగా తిన్నది వెంటనే వెళ్ళిపోతుంది. అలాగే వాక్యం వింటున్నాము. మొన్న ఈ మధ్య నాతో సిస్టర్ అన్నారు, అన్న విన్న వాక్యం ఫలించేటట్టుగా ప్రార్థన చేయండి. విన్న వాక్యం ఫలించాలి అంటే ఆ విత్తనము భూమిలో అలాగే ఉండాలి. ఆ విత్తనం భూమిలో ఉండాలి, నాటిన విత్తనం ఉండాలి. అది వెళ్ళిపోకుండా మనం జాగ్రత్త చేసుకోవాలి. విన్న వాక్యాన్ని అపవాది ఏం చేస్తాడంట? దొంగిలిస్తాడు. వాక్యం దొంగిలించబడింది అనుకోండి, నువ్వు చిన్న చిన్న బలహీనతలు కూడా ఏమైపోతావు అంటే పడిపోతావు, నిలబడలేవు. యోబు స్నేహితులకు వచ్చిన డౌట్ ఏంటో తెలుసండి? ఇంత జరిగినా కూడా ఇతడు నోటి మాటతోనైనా పాపము చేయలేదని దేవుడు చెప్తున్నాడు. అరే వీడు ఎలా ఉండగలుగుతున్నాడు? ఈరోజు చాలా మంది మనల్ని చూసి కూడా అనుకుంటారు, వీళ్ళకి శ్రమలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఏమండి, కుటుంబాల్లో నెమ్మది లేదు, ఏ రోజు చూసినా ఏదో ఒక రకమైన డిస్టర్బెన్స్ ఉంది. అయినా తెల్ల బట్టలు మాత్రం మానట్లే, అయినా ఈ స్త్రీ బట్టలు మానట్లే. హల్లెలూయా. టిప్ టప్ గా రెడీ అవుతున్నారు, మందిరానికి పోతున్నారు, బాగానే ఉన్నారు. అరే మనమేంద్ర ఇలా, వీళ్ళేంద్ర ఇన్ని తెల్లారిని కాంచి ఏదో ఒక రకమైన డిస్టర్బెన్స్ ఉంటుంది, మళ్ళా పైకి మాత్రం అలా కనబడుతున్నారు సంతోషంగా. ఆమేన్. అది కూడా దేవుడిచ్చిన కృపే. ఏంటి చెప్పండి? ఎన్నున్నా సంతోషంగా ఉండటం అనేది కృప. దేవుని స్తోత్రం. డబ్బులు ఉన్నా లేకపోయినా ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి, ఏమున్నా లేకపోయినా నవ్వుతూనే ఉండాలి, కడుపు నిండా జబ్బులున్నా నవ్వుతూనే ఉండాలి. అది ఎవరికి మహిమ చెప్పాలి? ఎందుకంటే పక్కింటోడు సావాలి. ఆ పక్కన గొనుగోళ్ళు ఉంటారు చూసో, వాళ్ళు సావాలంటే నువ్వు ఎప్పుడు ఎలా కనపడాలి చెప్పాలి? దావీదులాగా హల్లెలూయా స్తుతి మహిమ అన్నట్టు ఉండాలి. నువ్వు పొద్దున్నే చీపురు పట్టుకుని ఉడిచేటప్పుడు అనుకుంటోడం, మాకు ఒక మంచి సాంగ్ వేసుకో. అరే రాత్రే కదా ఈ భార్య భర్తలు కొట్టుకున్నారు అన్న, రాత్రే కదా తిట్టుకున్నారు, మాకు వినపడ్డాయి. పొద్దున్న లేచేటప్పటికల్లా స్తోత్రం చెల్లి. ఎలా సాధ్యం? ఎలా సాధ్యమైంది? వీళ్ళకి కృప చెప్పాలేంటి? కృప. నవ్వటం ఉండడం అనేది మామూలు విషయం కాదులేండి. ఎప్పుడన్నా నవ్వారా మీరు? ఎవరైనా సరిగ్గా పరిపూర్ణంగా నవ్వుతారంటే నవ్వరు. ఏదో పోగొట్టుకున్న వాళ్ళకి సీరియస్ మీటింగ్ చెప్తారు. సీరియల్లో గనక ఆ సీన్కి తగ్గట్టుగా ఉంటారు చూడు, అలాగా అవుద్దండి. ఆనందం ఆరోగ్యానికి మంచిదట. వాళ్ళు ఎవరో చెప్పారు, మరి బైబుల్ అయితే లేదది. హల్లెలూయా. అవునా? సంతోషం సగం బలం, ఆరోగ్యానికి మంచిది. నవ్వండి అంతే. హల్లెలూయా. భర్త కొట్టినా నవ్వాలి మీరు, భార్య తిట్టినా నవ్వాలి మీరు. నేను నవ్వుతానండి, మా భార్య తిట్టినా నవ్వుతానండి, నాకేం భయం. హల్లెలూయా. చెప్పలేని ఆనందం వేసే ఇచ్చారు మనకి. హల్లెలూయా. అపవాది ఏం చేస్తాడంటే విత్తబడినటువంటి వాక్యాన్ని
దొంగిలించి వేస్తాడు. ఆ వాక్యం వెళ్ళిపోయింది అనుకోండి, నువ్వు బలపడలేవు. విత్తనం ఉంటే కదండి నేల లోపల అది ఫలించడానికి. విన్న వాక్యం ఉంటేనే అదేమవుతుంది? ఫలిస్తుంది. నువ్వు అందుకే ప్రార్థన చేయాలి, విన్న వాక్యం అపవాది ఎత్తుకుపోకుండా నీరు కట్టిన తోట వలె మారాలి. విన్నారు, అవ్వాదాములు విన్నారు, ఈ పండు తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు. విన్నారు, కానీ ఆ వాక్యం వారిలో లేదు, ఫలించలేదు. శిష్యులు విన్నారు, మెలకువగలిగి ప్రార్థన చేయండి అని చెప్పిన మాట విన్నారు, కానీ చేశారా? యేసయ్య అలా వెళ్ళిపోగానే ఏం చేస్తారు? ఇప్పుడు పాస్టర్ గారు లేరు, ఎంతసేపు ఎంతమంది కుదురుగా కూర్చున్నారు చెప్పండి? మందిరంలో ఎంతమంది కుదురుగా కూర్చున్నారు? నేను వచ్చేటప్పుడు సీసీ కెమెరా చూసుకుంటూ వచ్చా. భయం ఉండాలి. మనం ఎక్కడున్నాం? దేవుని సన్నిధిలో ఉన్నాం. సరే, పిల్లలు ఏదో డిస్టర్బ్ చేస్తే అది వేరే విషయం, వాళ్ళ కోసం పోవాలా తెచ్చుకో. అలా కాకుండా ఊరకొరక పాస్టర్ గారు లేరు, అమ్మగారు లేరని తిరగకూడదు. మీరు గౌరవం ఇవ్వాల్సింది ఎవరికి? దేవునికి భయపడాలి. సేవకుడు ఉన్నా లేకపోయినా మనం దేవుని సన్నిధిలో ఉన్నామన్న భయం ఉండాలి. హల్లెలూయా. ఇది ఎందుకు వచ్చింది టాపిక్? శిష్యులకి చెప్పాడు, శోధనలోనికి ప్రవేశించుకుంటున్నట్లు మెలకువ కలిగి, ఓకే ప్రభా స్తోత్రం 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 అన్నారు. అప్పుడు యేసయ్య ఉన్నంత చెప్పు. తర్వాత అరే చూడరా యాకోబు యేసయ్య ఏం చేస్తాడు చూడరా. యేసయ్య పాత్రలోకి వెళ్ళిపోయారు. రేసయ్య దొప్పటే ఏమైపోయారు వాళ్ళు? అలా నిద్రపోవటం కూడా ఎవరు చేసిన పని? అపవాది పని. ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయాల, నిద్రపోకూడదు. ప్రార్థన చేసేటప్పుడు నువ్వు నిద్రపోయావనుకో, ఎల్లకాలం నిద్ర నీకు ఇంకా జోగారమే. హల్లెలూయా. అపవాది చేసే కుయుక్తులను మనం గ్రహించాలి ప్రేమను దేవుని బిడ్డలారా. హల్లెలూయా. చూసారా? చెప్పారు, విన్నారు, శిష్యులకు చెప్పారు, సమాజానికి చెప్పారు, నన్ను సిలువ వేస్తారు, 3వ దినాన నేను లెగుస్తాను. విన్నారా లేదా? చెప్పాలి. మీరు కూడా వింటున్నారా లేదా? వాక్యాలు వారం వారం వింటున్నారు లేదా? ఏడ వింటున్నారు? బయట వింటున్నారు, టీవీలో వింటున్నారు, సెల్ ఫోన్లో వింటున్నారు. మరి విన్నది ఉంటుందా లేదా? ఉండాలి. యాడ చెప్పినా నువ్వు సెల్ ఫోన్లో విన్నా, టీవీలో విన్నా, మరొక చోట విన్నా, ఇక్కడ విన్నా ఏమవ్వాలది? ఉండాలి. సాతాను ఎత్తుకుపోకుండా జాగ్రత్తగా చూసుకుంటే ఆ విత్తనం ఏమవుద్దంటే నీలో ఫలిస్తుంది. హల్లెలూయా. అప్పుడు యోహాను సువార్త 15 నెరవేరుద్ది కదా. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి నామం మహిమపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. వాక్యం దొంగిలించబడ్డప్పుడు ఆటోమేటిక్ గా మనిషి బలహీనమైపోతాడు, పడిపోతాడు. వారిలో వేరు లేనందున ఏమైంది? ఏం లేదు, వేరు లేనందున అదేమైందంట? వాడిపోయింది, ఎండిపోతుంది. కాబట్టి వాక్యాన్ని వినటమే కాదక్క, విన్న వాక్యం ఫలించే వరకు ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. 6వదిగా మనం చదువుదాం. యోహాను సువార్తలోనే 13వ అధ్యాయం 2వ వచనం. ఇంకొక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించెను. ఇక్కడ ఇస్కరియోతు యూదాలో ఏమి దొంగిలించబడిందంటే నమ్మకత్వాన్ని దొంగిలించాడు. మీరు అక్కడ చదివితే మీకు అర్థమవుద్ది. ఏం దొంగిలించాడు? నమ్మకత్వం. మీరు గమనించారా? ఇస్కరియోతు యూదా ఎప్పుడు కూడా సింగిల్ గా ఉండటానికి ఇష్టపడతాడు. ఎలా? సింగిల్ గా ఉంటాడు. వాళ్ళు అందరూ 11 మంది ఒకలాగా ఉంటారు, ఈయనొక్కడే ఏందేందో ఆలోచన చేస్తూ ఉంటాడు.
ఇండివిజువల్ గా ఉంటాడు. సంఘం ఎప్పుడు ఇండివిజువల్ గా ఉండకూడదు, సంఘం సమూహంగా ఉండాలి. హల్లెలూయా. ఏక మనస్సు కలిగి ఉండాలి, ఏకాత్మ కలిగి ఉండాలి. చూసారా, ఏక మనస్సు ఏకాత్మ కలిగి మనం ప్రార్థన చేస్తే ఏమవుద్ది? అపోస్తుల కార్యాల్లో చదివాం, వారు ఏకాత్మ కలిగి ప్రార్థన చేశారు, పరిశుద్ధాత్మ దిగింది. అదే సంఘం ఏక మనసుతో ప్రార్థన చేశారు, చెరసాల పునాదులు అదిరి పేతురు సంఖ్యలు తెగిపోయింది. ఆమేన్. ఇస్కరియోతు యూదా ఇండివిజువల్ గా ఉంటారు, వేరువేరుగా ఉంటారు, సపరేట్ గా ఉంటారు, ఎవరితో సంబంధం లేదు నాకు అన్నట్టుగా ఉంటాడు. అలా ఉన్నవాడి మీద పని చేసేది ఏంటో తెలుసా? అపవాది చాలా తొందరగా నిన్ను పట్టుకుంటుంది. కొట్లాటకు వచ్చినప్పుడు చూడండి, 10 మంది ఉన్నోడి దగ్గరికి పోతారా? కొట్లాటకే తొందరపడి పోలేం. ఇదిగో జాగ్రత్తగా ఉండు. ఓకే, అలాగా. ఆడ వెనకాల 10 మంది ఉంటే మాత్రం నేనేమన్నాను అన్న, నేనేం అనలేదన్న. అదే ఒక్కడు రే అంటాడు. అది సంఘంలో ఉండాలి, ఏకంగా ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలి. ఇక్కడ అపవాది ముందే అతని హృదయంలో ఏం పుట్టించింది? యేసును అప్పగించాలని నమ్మకత్వాన్ని దొంగిలించేశాడు. యేసుతోనే ఉంటున్నాడు, శిష్యులతోనే ఉంటున్నాడు, కానీ ఎవరికి చోటిచ్చాడు? మనం కూడా యేసుతో ఉంటున్నాం, సంఘంలో ఉంటున్నాం, సేవకుడితో ఉంటున్నాం, అయినా కూడా మనం ఎవరికి చోటిస్తున్నాం? అపవాదికి చోటిస్తున్నాం. నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. ఆమేన్. నమ్మకత్వాన్ని దొంగిలించాడు యేసు ప్రభు. ఇస్కరియోతు యూదాకి ఏం తక్కువ చేయలేదండి. దొంగోడని తెలిసినా కూడా, మంచోడు కాదని తెలిసినా కూడా ఏ డిపార్ట్మెంట్ అప్పు చెప్పాడు తెలుసా? ఫైనాన్షియల్, ఆర్థిక పరమైన ఆర్థిక శాఖ మంత్రిని చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే ఏ మంత్రి? ఆర్థిక శాఖ మంత్రి. డబ్బు అంత డిపార్ట్మెంట్ మొత్తం సంచిచ్చాడంట అతనికి. మంచోడు కాదని తెలిసింది. సేవకులు కూడా కొన్నిసార్లు ఏం చేస్తారంటే, అతని గుణం మంచిది కాదు, ఆమె గుణం మంచిది కాదు, మంచోడు కాదు, కానీ ఒక అవకాశం ఇస్తారు. మిగతా వాళ్ళు ఏమనుకుంటారు? చూడాలి, మంచోళ్ళు కాకపోయినా అట్టంటోళ్ళు ఇట్టంటోళ్ళు అయినా అయ్యగారు వాళ్ళని కాళ్ళ తిరుగుతాడు, వాళ్ళకే పాటలు ఇస్తాడు, వాళ్ళకే అది వాళ్ళకి ఎన్నో మాట్లాడుకుంటూ ఉంటాం కదా. హల్లెలూయా. అవకాశం ఇచ్చాడు యేసయ్య మారడానికి. అరే, యేసు నన్ను నమ్మి ఏ పని అప్పు చెప్పాడు? ఈ డిపార్ట్మెంట్ అంతా నాకు అప్పు చెప్పాడు, ఈ యొక్క మెయింటింగ్ అంతా నాకు అప్పు చెప్పాడు. ట్రెజరర్ ఎవరండి? ట్రెజరర్ ఇస్కరియోతు యూదా. కానీ నమ్మిన యేసునే అమ్మేశాడు. ఏం చేశాడు? అమ్మేశాడు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. అంటే ఈ ధనం అనేది మనం సంపాదించటం మొదలు పెడితే, ధనం మీద వ్యామోహం వస్తే ఇంకెవ్వరు కనపడరండి. మీరు కాదులే, తిట్టుకోమాకండి, మిమ్మల్ని ఉద్దేశించి కాదు. సహజంగా లోకంలో జరిగేది ఏంటంటే, డబ్బు ఎప్పుడైతే మన కళ్ళ ముందు రొటేషన్ అవుతూ ఉంటుందో, బంధాలు, బంధుత్వాలు, ప్రేమలు, సంతోషాలు, ఆనందాలు ఏముండవండి. చాలా తెలివిగా అపవాది మనల్ని తన వశంలోనికి తీసుకెళ్ళిపోతాడు. ఈ డబ్బు చూసిన మనిషికి దేని మీద ఆశ కలిగిందంటే, డబ్బు మీదే ఆశ కలిగింది. యేసును అప్పగిస్తే ఇన్ని నాణ్యాలు ఇస్తామని చెప్పారు, అన్ని నాణ్యాలకు యేసు ప్రభుని అమ్మేశాడు. నమ్మకత్వాన్ని దొంగిలించాడు. ఈరోజు నా జీవితంలో కూడా అపవాది ఏం చేస్తాడంటే, ఎవరిని బాగా నమ్ముతామో యేసయ్య లేదా సేవకుడు, ఎవరిని బాగా నమ్ముతామో వాళ్ళే మనల్ని ఏం చేస్తారు? మోసం చేస్తారు. అది మనకు తెలియదు. అది గ్రహించే ఆత్మ మనకు కావాలి. ఆమేన్. వాక్యం వింటున్న మనం కూడా నేను నమ్మకస్తుడిగా ఉండాలి అని మనం ప్రార్థన చేయాలి. ఆమేన్. ఈ నమ్మకత్వాన్ని అపవాది నాలో నుంచి తీసివేయకూడదు, దొంగిలించకూడదని మనం ప్రార్థన చేయాలి. చివరిగా చదవండి, చివరిగా యోహాను సువార్తలోనే 8వ అధ్యాయం 44 వచ్చింది.
మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి యొక్క దురాశను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. బా చూసారా? అల్లి చెప్పండి. ఇక్కడ ఏం దొంగిలించబడుతుంది? సత్య స్వభావము. ఏంటండి? సత్య స్వభావం. మన స్వభావాన్ని ఏం చేస్తున్నాడు? దొంగిలించేస్తున్నాడు. అంతకుముందు మన స్వభావం ఏంటి? అపవాది మనలో ఉన్న స్వభావాన్ని దొంగిలించక ముందు మన స్వభావం ఏంటి? మంచితనము, ప్రేమ, దయాలత్వము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఎన్నున్నీవి? 9. ఆత్మఫలాలు ఎన్ని? 9. ఇవి ఉండేవి. వాక్యానికి లోపడ్డప్పుడు, క్రీస్తు మనలో ఉన్నప్పుడు ఇవి పనిచేసాయి. ఇప్పుడు వీటన్నిటిని ఏం చేశాడు అపవాది? దొంగిలించేశాడు. అందుకే కొంతమంది చూడండి, ఫస్ట్ లో ఉన్నటువంటి ఆప్యాయత, ప్రేమ ఇవేం కనబడు, సీరియస్. ఏం అలా ఉన్నారు? ఏం లేదులే, ప్రార్థన చేసిపో. హల్లెలూయా. ఏం లేలే, ప్రార్థన చేసిపో. హల్లెలూయా. రోజు మీరు వింటానంటే చెప్తా, 9 అయింది వింటారా? ఆయనలా మొన్నటి పాస్టర్ లాగా చేయండి నేను. హల్లెలూయా. 5 నిమిషాలు అని ఏమండి, ఒక పక్క నన్ను తిట్టుకుంటేనే మీ పాస్టర్ అయ్యి నాకు సమయం తక్కువ ఇచ్చాడు అంటేనే మంచి వాక్యం చెప్పాడు. హల్లెలూయా. అవునా కదా? విలువైన మాటలు చెప్పేటప్పుడు సమయాన్ని చూడకూడదు. హల్లెలూయా చెప్దామా? అవునా కదా? శుక్రవారం అని తెలిసి వీళ్ళకి అయినా చేస్తారు. వాళ్ళ అవసరం ఏమో తెలియదు కదా. వాక్యం మధ్యలో ఫోను కష్టం నాకు. ఒకసారి మీరు గమనించారా? 2 కూడా ఫోన్లు వస్తాయి నాకు. టక్కన లెగాలి, ప్రార్థన చేయాలంతే. లేదంటే తెల్లారిపాటికి సాక్షి పేపర్లు వేస్తారు. పాస్టర్ అయ్యే మా ఫోను ఏ టైంలో చేస్తారు? అర్ధరాత్రి చేస్తారు, మధ్యాహ్నం. ఇప్పుడు చేసినా అందుకే నా భార్య కంటే ముందు నా ఫోనే పక్కన ఉంటుంది. ఆమె బయటే, నా భార్య బయటే, పిల్లలు బయటే, ఫోను బైబిల్ ఇవన్నీ నా దగ్గర ఉంటాయి. నా తల పక్కనే పెట్టుకుంటా. మీరు గమనించండి, 2వ రింగుకే ఎత్తుతా నేను. అంత ఎలక్ట్గా ఉంటాను నిద్రలో కూడా. ఏమో పాపం, సేవకుడంటే ఎనీ టైం అవసరం సంఘానికి. దేవునికి స్తోత్రం. అందుకే నాకు గాఢ నిద్ర ఎప్పుడు రాదండి. ఏ నిద్ర? గాఢ నిద్ర ఉండదు, కోడి నిద్ర నాది. ఒకసారి మెలకు వచ్చిందంటే మళ్ళా నిద్ర పోవాలంటే కళ్ళ కిందులు అవ్వాలి నేను. హల్లెలూయా. దానికి కూడా నిల్లు చెప్తున్నాడు అన్న. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నిజమే కదా? ఇది ఎందుకు వచ్చింది? ఇది ఫోన్ రావటం వల్ల. సత్య స్వభావం ఏం చేస్తాడు? ఏసన్న గారి గురించి చెప్దాం అనుకున్నా కదా, చాలా టైం పడుతుంది, వద్దు, ఆదివారం చెప్తా. స్తోత్రం. ఒకప్పుడు మన స్వభావం, పాత స్వభావం అంతా క్రూరత్వం, ప్రాచీన స్వభావం, కోపం ఎన్నో ఉంటాయి. ఎప్పుడైతే కరుణామయుడైన యేసుక్రీస్తు మనలో ప్రవేశించాడో సాత్వికం వచ్చింది, దీనత్వం వచ్చింది, దయాలత్వం వచ్చింది, మంచితనం వచ్చింది, ప్రేమ వచ్చింది, ఆశా నిగ్రహం వచ్చింది. ఇవన్నిటిని అపవాది ఏం చేశాడంటే దొంగిలించేసి సత్య స్వభావమును దొంగిలించి వేస్తున్నాడు. కాబట్టి మనం ఎవరికి చోటు ఇవ్వద్దు? అపవాదికి, వాని అనుచరులకి, వాని క్రియలకు చోటు ఇవ్వద్దు సంఘం. ఇవి మనలో దొంగిలిస్తాడండి. ఇంకా చాలా ఉన్నాయి దొంగిలించే. కాబట్టి 7 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ 7 విషయాల్లో మనం అలర్ట్ గా ఉంటే ఇంకొకసారి వాడిని ఇంటి ముందు వచ్చి నిలబడ్డు కొట్టు చెప్పట్లు గట్టిగా. అవకాశం ఇచ్చే వాళ్ళు ఇంటికే వస్తారా రారా చెప్పాలి. చోటు ఇవ్వకపోతే, అవకాశం ఇవ్వకపోతే రాడు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, మా చర్చికి రండి, మా చర్చికి రండి, సూపరో డోపరో ఏసీ అది ఇది అన్న. అవునా చిత్రో, టీ తాగు చిత్రో, టిఫిన్ తిని చిత్ర అన్నాం అనుకో, ఇంకా తిరుగుతూనే ఉంటారు.
ఒకేసారి చెప్పండి, మేము ఆల్రెడీ జీవము కలిగిన సంఘంలో ఉన్నాము. మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు, మీకోసం ప్రార్థన చేస్తాం, లేదా ఏదైనా సభలు పెట్టండి, కోటాలు పెట్టండి, కావాలంటే వస్తాం అన్నారు కదా. బైబిల్ పెట్టుకుని పోమాకండి ఆదివారాలు. జాగ్రత్తగా ఉండాలి, మెలకుగా ఉండాలి. అపవాది నువ్వు అనుకుంటావు ఇది మంచిదేనని, కానీ మీరు గమనించారా? అవ్వ ఆదాములు ఎవరి మాటకి విలువ ఇచ్చారు చెప్పనా? దేవుని మాట కంటే అపవాది మాటకే విలువ ఇచ్చారు. రోజు విన్నది దేవుని మాట, ఒకరోజు విన్నది సాతాను మాట. దేనికి లోపడ్డారు వాళ్ళు? ఏ పని చేశారు? అపవాది చెప్పిందే చేశారు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. అపవాది మనలో దేవుడిచ్చిన గిఫ్ట్స్ తలంతులను పోగొట్టుకోకుండా సంగమా మెలుగు కలిగి ఉండండి. మనందరం దేవుని రాజ్యంలో ఉండాలి, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడాలి. అటువంటి కృప దేవుడు మనకి దయచేయును గాక. లేచి నిలబడదాం.